హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రత్యేకత ఏంటంటే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 ఉత్సవాలకు సంబంధించిన వీడియోస్ ఒకే వీడియోలో ఉంటాయండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరుడ వాహన ఉత్సవం, అలాగే సీతారాముల వారి కళ్యాణం ఎలా జరిగింది, అలాగే కళ్యాణం అయిపోయిన ప్రక్క రోజు రథోత్సవం ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియో అయితే మిస్ కావద్దండి, చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మొదటి వీడియో వచ్చేసి గరుడ వాహన ఉత్సవం 21వ తేదీ ఆదివారం జరిగిందనమాట. మా కాంప్లెక్స్ ఓనర్స్ గరుడ ఉత్సవం నిర్వహించారు. ఇంకా మేమందరం కలిసి ఇంటి దగ్గర నుంచి రామ మందిరంకి అయితే వచ్చేసాము. శ్రీరామచంద్రునికి గరుడ ఉత్సవం అంటే చాలా ఇష్టం కదండి. అందుకే ఎక్కడైనా సరే గరుడ ఉత్సవం అంటే ఒక ప్రత్యేకతగా ఉంటుందన్నమాట. ఈ మేళతాళాల మధ్యలో, అలాగే ఎర్రటి గొడుగుల మధ్యలో తారాజువ కాంతులతో ఆకాశం చాలా ఆహ్లాదంగా కనిపించిందనమాట. అలాగే విద్యుత్ దీప కాంతులతో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు చాలా అందంగా ఉన్నారు కదండి. అలాగే మేమందరం కలిసి వెనకాల ఉన్నాం అనమాట. ఇంకా మేమందరం కలిసి సీతారామచంద్ర స్వామి వారి మందిరానికి అయితే వచ్చేసామండి. బాలనగర్లో ఉండే రామ మందిరంలో వారు ఆ కోలాటం చేస్తుంటే మేమంతా గుళ్ళోకి రాగానే రామ మందిరంలో పూజ చాలా బాగా జరిగిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కోలాటాలు చాలా చక్కగా వేశారు. సీతారాముల వారి పాటలకు సంబంధించిన 2-3 పాటలకు కోలాటాలు చాలా చక్కగా వేశారండి. ఇంకా కోలాటాలు అయిపోయిన అనంతరం రామ మందిరం దగ్గర నుంచి సీతారామచంద్ర స్వామి వారు గరుడ వాహనంపై ఉభయకర్తల ఇంటి దగ్గరికి వస్తారనమాట. ఇంకా స్వామివారితో పాటు మేమందరం ఉభయకర్తల ఇంటి దగ్గరికి వచ్చేసాం అనమాట. మా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. స్వామివారు అయితే చాలా బాగున్నారు కదండి. అలంకారం కూడా చాలా బాగుందండి. ఇక్కడ కూడా పూజ చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అయిన తర్వాత గ్రామోత్సవం జరిగిందండి. రామచంద్రమూర్తి అలంకారం మధ్యలో గరుత్మంతుడిపై చాలా అందంగా కనిపిస్తున్నారండి. గరుడోత్సవం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలాగే గరుడోత్సవం అయిపోయిన పక్క సీతారాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగిందండి. నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. రామ మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నాయంటే మాకు చాలా ఆనందం అనమాట. ప్రతిరోజు గుడికి రావడం, అలంకారం చూడడం, అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తినడం చాలా బాగా గడిచేవండి చిన్నప్పటి రోజులైతే. ఇంకా మా అక్కతో పాటు నేను ప్రతిరోజు వచ్చేసేదాన్ని అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు పూజారి గారు వచ్చేసి అద్దంలో సీతమ్మ వారిని చూపిస్తారు. అమ్మవారి ప్రతిమలు ఉన్నాయన్నమాట. ఇంకా స్వామివారికి అలాగే అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది చూడండి. అలాగే రామచంద్రమూర్తికి పూజారి గారు వచ్చేసి జంజం వేస్తున్నారండి. ఇది కూడా చూడండి. ఇంకా సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి స్వామి అమ్మవార్లకి పూలదండాల మార్పిడి జరుగుతుందనమాట. స్వామికి వేసిన తర్వాత అమ్మవారికి, అలాగే అమ్మవారికి వేసిన తర్వాత స్వామివారికి ఆ పూలదండని మార్చి వేస్తారండి. చివరిగా వచ్చేసి స్వామి అమ్మవార్లకి తలంబ్రాలండి. చాలా బాగా జరిగిందండి సీతారాముల వారి కళ్యాణం. అలాగే అన్న సంతర్పణ జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మొత్తం కూడా ఇచ్చారండి. ఇంకా కళ్యాణం అయిపోయిన పక్క రోజు రథోత్సవం చాలా బాగా జరిగింది. ఇంకా రామ మందిరం నుంచి సీతారాముల వారి రథం అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా రథం రాగానే టెంకాయలు కొట్టేసుకొని అలాగే పూజ చేసుకున్నాము. అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇచ్చేసామండి. ఇంకా నీళ్లు చల్లేవాళ్ళు, అలాగే రథం మీద మిరియాలు చల్లేవాళ్ళు, ప్రసాదాలు పంచేవాళ్ళు ఉండరండి. మేము చిన్నప్పుడైతే రథోత్సవం జరుగుతుందంటే ఎగ్జామ్ రాసేసి గబగబా గుడికి వచ్చేసేవాళ్ళం అనమాట. రథం లాగడానికి చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయండి. ఇంకా బాలాజీ నగర్ చుట్టుపక్కల వీధులంతా రథోత్సవం చాలా బాగా జరిగిందండి. ఈసారి రథాన్ని చాలా మంది లాగామండి. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి ఎంతో సంతోషంతో రథం లాగామండి. సీతారాముల వారి రథోత్సవం చాలా బాగా జరిగిందండి. ఇంకా హారతి చేసిన తర్వాత దిష్టి తీసేసి స్వామి అమ్మవారిని లోపలికి తీసుకెళ్ళిపోయారనమాట. అన్న సంతర్పణ కూడా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.